మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నల్లబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలముచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. సామెతల గ్రంథము, సొలొమోను రాసిన గ్రంథములో నుంచి మరి ధ్యానిస్తుంటే పిల్లల నిజంగా ఒక విశ్వాసి ఎలా జ్ఞానవంతుడిగా జీవించవచ్చు రాస్తాడు. ఈ 8వ అధ్యాయం కూడా టాక్స్ అబౌట్ ఆల్ ది విజ్డమ్. అండ్ యాక్చువల్లీ మరి చూస్తే కనుక మరి కీర్తనలు 111:10 కానీ అలాగే సామెతలు 1:7 చూసినప్పుడు విజ్డమ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో జ్ఞానమునకు మూలం అంటాడు. ఆ విజ్డమ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు మరి జ్ఞానమును గురించి మాట్లాడినప్పుడు జ్ఞానం ఎక్కడ వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలగడం వల్ల జ్ఞానం వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం అంటది. కానీ మహాజ్ఞాని అయిన మరి సొలొమోను రాస్తూ వస్తున్నప్పుడు జ్ఞానమును గురించి మాట్లాడు బై విజ్డమ్. దేవుడు నన్ను కలిగి ఉండి సృష్టి యావత్తును సృజించాడు అనే విషయాన్ని రాస్తాడు. బై మీ, నన్ను కలిగి దేవుడు సమస్తమును సృజించాడు. నా ద్వారా రాజులు పరిపాలన చేస్తారు. ఈవెన్ కింగ్స్ అండ్ ప్రిన్సెస్ రూల్ బై మీ. వాట్ వండర్ఫుల్ థింగ్ కదా. ఈవెన్ రాజులు కూడా దే నీడ్ విజ్డమ్ టు రూల్ ది పీపుల్, టు గవర్న్ ది పీపుల్. ప్రిన్సెస్ అండ్ కింగ్స్ దే ఆల్ నీడ్ మీ. అది వాక్యం ఏమంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగితే వస్తుంది. రూలింగ్ ఏ కంట్రీ ఇస్ నాట్ ఎ జోక్ కదా. ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ కదా. కొన్నిసార్లు మనం ఎలక్షన్లో చూస్తుంటాం, పాలిటీషియన్స్ ఏం చేస్తుంటే వాగ్దానాలు చేస్తుంటే అపోజిషన్ వాళ్ళు అంటారు ఆశ్చర్య సాధ్యం కానీ వాగ్దానాలు చేస్తుంటారంటారు. ఇక్కడ ఓన్లీ పర్సన్ హూ సిట్స్ ఆన్ ది చైర్ హీ నోస్ దట్ అది సాధ్యం అవుతుందా కాదా కదా. అలాగనే అలాంటి జ్ఞానం, ఒక దేశమును పరిపాలించే జ్ఞానము కూడా, రాజు కూడా ఈ నీడ్స్ విజ్డమ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని నుంచి వస్తుంది అన్న మాట రాస్తుంది ప్రిన్సెస్ కూడా. అంటే కదా ఎవరైతే జ్ఞానమును పొందుకుంటూ హీ విల్ గెట్ ఆల్ ది రైచియస్, వెల్త్, ప్రాస్పెరిటీ, ఎవ్రీథింగ్. గెట్స్ ఎవ్రీథింగ్. జ్ఞానం ఉన్నవాడికి సమస్తం దొరుకుతుంది. జ్ఞానం ఉన్నవాడు ఆపదల నుంచి తప్పించు. జ్ఞానం ఉన్నవాడు ఈ కెన్ డూ ఎనీథింగ్. దేవుని వాక్యము మరి ఈ మాటలన్నీ కూడా ఈ అధ్యాయం మీకు ఒకవేళ టైం ఉంటే చదవండి, వీలైతే చదవండి. ఒక మాట అంటాడు చివరిగా వచ్చినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు ఈ అధ్యాయంలో అంటాడు హూ ఎవర్ ఫైండ్స్ మీ. జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ. ఎవరైతే నన్ను కనుగొంటారో హీ ఫైండ్స్ లైఫ్. జీవమును కనుక్కున్నట్టే అంటాడు. జ్ఞానాన్ని కనుక్కున్నాడు ఏం కనుక్కుంటాడంటమ్మా? జీవమును కనుక్కున్నాడు. హీ గెట్స్ లైఫ్. By wisdom we get life. By wisdom we get favor of God. దేవుని యొక్క మరి దయను, కృపను పొందుకుంటామంటాడు జ్ఞానముతో అంటాడు. ఎవడైతే జ్ఞానం వద్దనుకుంటాడో వాడు మూర్ఖుడు అంటాడు. వాడే గాయపరుచుకునే వాడవుతాడు. అండ్ ఒక మాట అంటాడు టు హేట్ మీ ఈజ్ టు లవ్ డెత్. నన్ను ద్వేషించిన వాడు మరణాన్ని ప్రేమించినట్టే అంటాడు. జ్ఞానాన్ని ప్రేమించినట్ట మరణాన్ని ప్రేమించినట్టే అంటాడు. జ్ఞానాన్ని ద్వేషిస్తే కనుక మరణాన్ని ప్రేమించచ్చాడు. వీళ్ళని మరి ఈ వాక్య భాగంలోంచి ఒకటే వచనం ఈ రెఫరెన్స్లో చూసినప్పుడు ఒకటే వచనాన్ని నేను ధ్యానించాలనుకుంటున్నాను. అందులో కూడా మేబీ హాఫ్ పార్ట్ విల్ డూ దట్. ఒకటి ఇక్కడ టు ఫియర్ లార్డ్ ఈజ్ టు హేట్ ఈవిల్. ఇప్పుడు ఓ విశ్వాసితో మహాజ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతుంది ఏంటంటే నిజంగా నువ్వు జ్ఞానవంతుడువా లేదా ప్రూవ్ చేసుకోమంటున్నాడు. టు ఫియర్ లార్డ్. నిజంగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి నా దేవునికి భయపడుతున్నానంటే హౌ కెన్ ఐ ప్రూవ్ దట్ ఐ రియల్లీ ఫియర్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవునికి భయపడుతున్నాను అన్న విషయాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటామంటే ది ఓన్లీ వే ఇస్ టు హేట్ ఈవిల్. యూ కెన్ ప్రూవ్ ఓన్లీ వన్ వే, హేటింగ్ ది ఈవిల్. Because there is no evil in God. Everything is good. Everything is holy. Everything is light. No darkness. No sin.
నో ఈవిల్ ఇన్ ది గాడ్. అది దుష్టునికి చెందినది. అది దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట. దేవుని వాక్య బాగా చూసినప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, ఈరోజు విశ్వాసిగా మహాజ్ఞాని అయిన సొలొమోను నీతో నాతో మాట్లాడుతుండు. నిజంగా నువ్వు దేవునికి భయపడుతున్నావా? నిజంగా నువ్వు దేవునికి భయపడుతున్నావు లేదా ఒక కొలత ఇస్తున్నాడు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. డూ యూ రియలీ ఫియర్ ది గాడ్? అంటాడు ఏమంటాడు, టు ఫియర్ ది లార్డ్ ఈజ్ టు హేట్ ఈవిల్. చెడును నువ్వు ద్వేషిస్తున్నప్పుడు నిజంగా నువ్వు దేవుని నుంచి జ్ఞానం పొందిన వాడవే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవే. దట్ ఇస్ నో ఈవిల్ ఇన్ బిలీవర్స్ లైఫ్. ఇఫ్ యూ ఫియర్ గాడ్, దర్ ఇస్ నో ఈవిల్ ఇన్ బిలీవర్స్ లైఫ్. యూ హేట్ ఈవిల్. ఒక మాట యోబు గ్రంథంలో దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఆ అధ్యాయం బాగుంటుంది. మొదటి అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, దేవదూతలు యెహోవా సన్నిధి ప్రత్యక్షమయ్యే దినం ఒకటి తటస్థించను, అక్కడికి అపవాది కూడా వచ్చాను. అపవాది దేవుడు అడిగాడంట, బాబా ఎక్కడ తిరుగుతున్నాడు? ఇక్కడ అక్కడ తిరుగుతూ వస్తున్నా అంటాడు. టు అండ్ ఫ్రో అంటాడు. టు ఎర్త్ అండ్ హెవెన్, కిందికి పైకి తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ వస్తున్నాడు. దేవుడు అడుగుతాడు, హ్యావ్ యు సీన్ మై సర్వెంట్ జోబ్? జోబును చూసావాడు. అతని వంటి భక్తిపరుడు, యథార్థవంతుడు. ఇక్కడ ఒక మాట అందులో నేను యోబు క్యారెక్టర్లోకి వెళ్ళాను. అంటే చెడుతనమును విసర్జించిన వాడు, హూ షన్స్ ది ఈవిల్. What a wonderful statement God has given about the Job, that he shuns the evil. ఒకవేళ ఆయన జీవితంలో ఏ కొద్దిపాటి చెడున్నా కూడా దాన్ని బయటకు పారవేసే లాంటి గొప్ప విశ్వాసి. ఈజ్ మై సర్వెంట్. గాడ్ సేస్ దట్ ఇఫ్ యు ఆర్ ది సర్వెంట్ ఆఫ్ ది గాడ్, యూ హ్యావ్ టు షన్ ఎవ్రీ ఈవిల్ ఫ్రమ్ యువర్ లైఫ్. దట్ ఈస్ హేటింగ్ ఈవిల్. చెడును ద్వేషించడం, చెడును మనలోంచి విసర్జించడం. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. కొన్నిసార్లు ఐ షన్స్ ఈవిల్, కొన్నిసార్లు అనిపిస్తుంది వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. షన్నింగ్ an evil. Shunning out is just throwing out of our life. ఊరికనే దేవుడు నా దాసుడు అనలేదు కదా, ఊరికనే అనలేదు కదా. అలా చెడుతనము విసర్జించగలిగినాడు, పారవేయగలిగినాడు. కాబట్టి నా దాసుడైన యోబు సంగతి ఆలోచించ. He was challenging Satan. God is challenging Satan that he is a wonderful person. He shuns the evil. ఎప్పుడైతే నిజంగా అది చేయగలుగుతామో, దేవునిలో ఎంత భయభక్తులు గలవాడో యోబు అక్కడ తెలియజేస్తుంది. దేవుడు ఏంటంటే హౌ హి ఫియర్స్ ది లార్డ్. యోబు జీవితాన్ని చూసినప్పుడు వారి యొక్క పిల్లల్ని ఉదయకాలమే పిలిపించి వారి నిమిత్తము దహన బలులు అర్పించాడు. ఎందుకంటే వారి మనస్సుల్లో పిల్లల్ని చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, ఎక్కడ పొరపాటు చేస్తారు, ఏం చేస్తుంటాడు. కానీ మనసులో తగ్గి చూడలేం కదా, ఏం పాపం చేయడం. వాళ్ళ మనస్సుల్లో దేవుని, హృదయముల్లో దేవుని దూషించారేమో. వస్కే దేవుణ్ణి దూషించారేమో నా పిల్లలు, దేవునికి విరుద్ధంగా వారి యొక్క ప్రవర్తనలు ఉన్నాయేమో అని వారి నిమిత్తము దహన బలులు అర్పించినట్టుగా చూస్తాం. వాట్ ఎ వండర్ఫుల్ ఫాదర్ ఈస్. కొన్నిసార్లు అనిపిస్తుంది పిల్లలు, ఈరోజు విశ్వాసుల జీవితంలో వీఆర్ ఇన్ ఎ సాడ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఎందుకు మీరు అడగొచ్చు. నాకు ఈ మధ్యకాలంలో ధ్యానిస్తున్నప్పుడు అనిపించినప్పుడు మాట అనిపించింది, రెండు వాక్యాలు రివర్స్ అయిపోతున్నాయమ్మా విశ్వాస జీవితంలో. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒక మాట అంటాడు, కమాండ్మెంట్స్లో తెలిగే, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిదండ్రుల్ని సన్మానించడి అంటది. హానర్ యువర్ మదర్ అండ్ పేరెంట్స్ కదా. పిల్లలకు చెప్తాడు సబ్మిట్, విధేయులైనమంటాడు, తల్లిదండ్రులు సన్మానించమంటారు కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మా, తల్లిదండ్రులు పిల్లలకు విధేయులైపోతుండ్రు, తల్లిదండ్రులు పిల్లల్ని సన్మానిస్తారు. పిల్లలు తల్లిదండ్రులను సన్మానించే దినాలు వెళ్ళిపోయినాయి. తల్లిదండ్రులు పిల్లల్ని సన్మానించే దినాల్లోకి వచ్చేస్తారు. వెరీ సాడ్ థింగ్. పిల్లలు తల్లిదండ్రులకు భయపడట్లేదు, తల్లిదండ్రులు పిల్లలకు భయపడి జీవించే జీవితాల్లోకి వచ్చేస్తారు. ఇట్ హర్ట్స్ మీ.
చాలా కుటుంబాలు ఇదే జరుగుతుంది. ఇవి నా కుటుంబంలో నేను చెప్తున్నాను కదా, ఇవి ఎనీథింగ్ ఉన్నప్పుడు నా పిల్లలు ఐ డిస్కస్ ది, బట్ అల్టిమేట్ షుడ్ బి ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ టేక్ డిసిషన్. నథింగ్ రాంగ్ ఇన్ షేరింగ్ విత్ ది కిడ్స్. బట్ చాలాసార్లు ఎట్లా అయిపోయిందంటే ఏ డిసిషన్స్ అయినా కూడా ఇంట్లో టీవీ కొనాలన్నా కూడా పిల్లల ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ది సారీ స్టేట్ ఆఫ్ ది లైఫ్, నథింగ్ పేరెంటల్. కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది దేవుని వాక్యం బాగా వాక్యంలో ముందుకెళ్తున్నాడు విల్ గో దాంట్లో, ఎందుకంటే దేవుని వాక్య భాగం. ఈరోజు పిల్లలు చాలాసార్లు కొన్నిసార్లు ఇది జరుగుతుంది దేవుని వాక్య భాగం. యోబు అక్కడ పిల్లలు ఈ వాస్ ప్రొటెక్టింగ్ హిస్ ఫ్యామిలీ. దేవుని మంచిది, ఓకే రైట్, ఓకే ఇఫ్ యూ లవ్ యువర్ కిడ్స్. బట్ దేవుని వాక్యం ముందుకు వెళ్ళినప్పుడు చెప్తాను నేను, లవ్ ఒకటి ప్రేమ అంత మూర్ఖంగా ఉండొద్దు, ఖండించలేని స్థితిలోకి ఉండకూడదు. దేవుని వాక్యం బాగా లెట్స్ గో ఇటు ముందుకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది దేవుని వాక్యం. మనం చూసినప్పుడు పిల్లరా, ఒక విశ్వాసికి రోజు నువ్వు ఎప్పుడైతే చెడుతనాన్ని నువ్వు ద్వేషించగలుగుతావు, వెన్ యూ హేట్ ఈవిల్, దట్ మీన్స్ యూ ఫియర్ గాడ్. గొప్ప ఉదాహరణ చూసినప్పుడు యోసేపుని చూస్తాం కదా. యోసేపు అపోతిఫర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు తన భార్య కోరుకుంటున్నట్టుగా చూస్తాం. యోసేపు ఒక మాట అంటాడు కదా, నా యజమానుడు సమస్తము నా ఆధీనంలో ఉంచాడు, ఒక నిన్ను తప్ప, ఎందుకంటే ఆయన భార్య కాబట్టి ఆయన కేవలం భోజనం తప్ప ఈ విల్ నాట్ యూజ్ హిస్ హ్యాండ్ ఫర్ ఎనీథింగ్, ఓన్లీ భోజనాని కోసమే తన యొక్క చేయిని వాడతాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ ఎక్సెప్ట్ యూ బికాస్ యూ ఆర్ హిస్ వైఫ్. నేను దేవునికి నా యజమానికి విరుద్ధంగా ఎలా పాపం చేస్తాను? కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ హేటెడ్ evil because he feared the Lord. దేవునికి భయపడ్డాడు. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనం జనరల్గా మనం అందరూ తెలిసిన వాళ్ళ మధ్యలో వచ్చినప్పుడు కొన్నిసార్లు తప్పు చేసే ఆస్కారం ఉన్న నన్ను చూస్తున్న భయం ఉంటుంది కదా. ఎక్కడో దూరంగా ఉన్నాం అనుకోండి, ఎవడు మనకు తెలిసినోడు లేడు అనుకో, ఆవిడ ఏం చేసినా చెల్తారా భయ అని అనుకుంటుంది, అవునా కదా. ఇక్కడ యోసేపు పరిస్థితి అంటే, యోసేపు ఎక్కడికంటే అక్కడ దాసుడుగా తీసుకపోయాడు. యోసేపు అక్కడ తప్పు చేసినా కూడా యోసేపు అరే తప్పు చేసిన అనేటోడు లేడు, నింద చేసేటోడు లేడు, ఎవరు లేడు. కానీ నన్ను నిరంతరము చూచిన దేవుడికి విరుద్ధంగా నేను పాపం చేయకూడదు, ఆ దేవునికి భయపడి ఆ పాపమునకు దూరం ఉన్నట్టుగా చూస్తాను. ఫియర్ ఆఫ్ ది లార్డ్. విశ్వాసగా రోజు నీకు నా దేవుడు ఉండాలని దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడు. నిజంగా నువ్వు దేవునికి భయపడితే, నువ్వు చూస్తున్నప్పుడు అందరూ చూస్తున్నాడు, ఎవరు చూడనప్పుడు కూడా పాపం వచ్చేయడానికి భయపడుతుంది. ఎందుకంటే గాడ్ విల్ వాచ్ ఓవర్ యూ. ఆయన కనుదృష్టి నిరంతరం అలా ఉంటుంది మన పైన. దాని వాక్యం ఈరోజు నీతో చెప్తున్నా, చెడుతనమును ఎప్పుడైతే ద్వేషించగలుగుతామో దేవునికి భయం ఉంటుందని చేయగలుగుతాం, లేకపోతే వీ కెనాట్ డూ దట్. మా ఆజ్ఞాన్ని ఊరికి రాయట్లేదా, మా వాక్యం అంటుంది కదా. ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో యూ విల్ నాట్ డూ ఎనీ ఈవిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. యోసేపులా ఉంటావు. నన్ను ఎవడు చూడకపోయినా కూడా నా దేవుడు నన్ను చూస్తుంటాడు కాబట్టి ఐ కెనాట్ సిన్ అగెన్స్ట్ మై గాడ్. నా దేవునికి విరుద్ధంగా నేను పాపము చేయను. ఎందుకు? దేవుడు అంటే భయం ఉన్నది. బబులు దేశం తీసుకెళ్ళిపోతే ఇద్దరు మిషక్ అభ్యర్థిగోళ్ళు బొమ్మను మొక్కమంతే ఎవరైనా చూస్తున్నాం. అలానే కొన్ని వేల కిలోమీటర్లు తీసుకెళ్లారు, ఆ ప్రతిమను చేసి అంటారు. ఒకసారి సాష్టాంగం ఏం పోతుంది, ఒకసారి సాష్టాంగం పోతే ఎవడో కొట్టొచ్చిందా, ఎవడో తిట్టొచ్చిందా, పుసుకున్న అడిగారు అనుకో, ఏమరా బాబును మాట సాష్టాంగం మాట, మమ్మల్ని పట్టుకపోయారు, మరి మేము బానిసలం, మరి మేము ఏం చేయాలి, అది చెప్పింది చేయాలి. వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంది కదా. వాళ్ళని వచ్చి మేము బానిసలము, వీఆర్ బౌండ్ టు ఒబే అవర్ మాస్టర్స్, they didn't just say, they have feared the Lord. ఇది దేవునికి సంబంధించింది ఏది కాకుండా సాతాను సంబంధించిన అది చెడుతనము కాబట్టి మేము మా దేవునికి భయపడుతున్నామని వారు ఆ పని చేయనట్టుగా చూస్తాం. మరి వండర్ఫుల్ థింగ్. ఈరోజు దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈరోజు నిజంగా అలా నిజంగా మనం ముందుగలుగుతున్నామా? ముందుగలుగుతూ ఒకవేళ ఇఫ్ యూ కెన్ సే నో టు ది ఈవిల్ దెన్ యూ హ్యావ్ ది ఫియర్ ఆఫ్ ది గాడ్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఒక పార్ట్ ఇది మన పార్ట్. రెండో పార్ట్, you should not bear the evil.
భరించొద్దు కూడా దాన్ని చూసినప్పుడు. విశ్వాసిగా చెడుతనం చూసి చాలాసార్లు అంటే అంతకంటే భయంకరమైంది. కొన్నిసార్లు ఏంటంటే ఫోన్లే మనకెందుకులే అనుకుంటారు. విశ్వాసికి ఇప్పలేదమ్మా. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ హెచ్చరించుకుంటూ ముందుకెళ్ళమన్న వాక్యం. కానీ ఈవెన్ నా అన్నైనా కూడా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. తప్పులేదు, తప్పు అనిపించినప్పుడు ఇక్కడ విషయంలో తప్పు పడ్డారు, యు ఆర్ రాంగ్ ఇన్ దిస్. ఇక్కడ ఒకరొకరు హెచ్చరించుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి మనం ఉన్నాం. అందుకే వీఆర్ నాట్ హియర్ టు బేర్ ది ఈవిల్నెస్ ఆఫ్ అదర్ పర్సన్స్. మనకెందుకులే, చాలా ఈజీగా మనకెందుకులే అని వెళ్ళిపో. మనకెందుకులే కాదు, మనకే అవసరం. దేవుడు చెప్తున్న విశ్వాసి మనకెందుకంటే మనకే అవసరం అనొచ్చు. దీనికి యేసు ప్రభు వారి మాట, ఆయన శిలువ కార్యానికి ముందు ఏం చేశాడమ్మా? యెరూషలేములోకి పోయి ఆ శిలువ కార్యానికి వెళ్తుండే యెరూషలేములో మొత్తం ఆలయ శుద్ధీకరణ, మనము ఆ లెంట్ సీజన్లో ఆరాధిస్తే ఆలయ శుద్ధీకరణ. యేసు ప్రభు నాన్న కొంచెం పక్క జరుగుతున్నాడా, ఈ గేవే విప్ కదా జాడిచి పెట్టిండు చూకొని మేము కదా కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. గాడ్ ఆఫ్ లవ్ యేసు ప్రభువుకి వచ్చినప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టి కాగా తన అద్వితీయ కుమారి యందు విశ్వసించేవాడు, శిల్వ కార్యంలో విశ్వసించేవాడు ఎవడు నశించకుండా జీవములో ఉండాలని దేవుడు పంపించాడు. ఆ ప్రేమమయుడు తన కోపమును ప్రదర్శిస్తున్నాడు. ఈ కెనాట్ సీ ది ఈవిల్ థింగ్ ఇన్ ది టెంపుల్. అంత ప్రేమించేవాడే అంటే అక్కడ ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు. ఎస్, హీ లవ్స్ దెమ్, బట్ హీ వాంట్స్ దెమ్. దే హ్యావ్ టు గెట్ ఎ వన్ నైస్ బీటింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు వాక్యం చదివినప్పుడు అనిపిస్తుంది, చెడును ఒకవేళ గాడ్ విల్ నాట్ ఎంటర్టైన్ ది ఈవిల్ థింగ్స్ ఈవెన్ దో హీ లవ్స్ యూ. He loves you, but he will not entertain the evil things. దేవుడు నన్ను చాలా ప్రేమిస్తాను, ఏం చేసినా నడుస్తానంటే నడవదు అది. వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ఆ రోజు వచ్చింది, ఈరోజు మనకు కూడా అదే దేవశుద్ధి జరుగుద్ది. దేవుడు గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ థింగ్స్. గాడ్ లవ్స్ యూ. yes, he forgives every sin. యేసు రక్తం ప్రతి పాపం చేసినా చేస్తా కానీ ఇంకా చేస్తూనే ఉంటా అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. వాక్యం అస్సలు కార్యముల ముందు ప్రభు కొన్నిసార్లు అనిపిస్తుంది, కోపడ్డాడే ప్రభు. కోపపడొచ్చా మనం కోపపడొచ్చా? కోపపడకూడదా? యేసు ప్రభువే కోపపడ్డాడు. యువర్ యాంగర్ షుడ్ బి స్పిరిచువల్ యాంగర్. వ్యక్తిగతమైన ఒక వచనం చూపిస్తారు, మీకు ఆశ కలిగి ఉన్నాను. ఒక వచనాన్ని ఎఫెసీ పత్రిక 4:26 కోప్పడొచ్చా లేదా ఒకసారి చూద్దాం. లెట్ us see. ఎఫెసీ పత్రిక 4:26 ఒకసారి చూసుకుందామా? చదవండి మరణ. ఎఫెసీ పత్రిక కోపపడుడి. వాక్యం ఏంటదా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. God says you can have the anger, a spiritual anger which Jesus had. యేసు ప్రభు వారికి ఉన్న ఆ కోపము చెడును ద్వేషించి ఆ కోపపడమంటాడు. God is not saying that should not feel anger, should have that. ఆ మాత్రం బీపీ. నేను చాలాసార్లు గద్దిస్తుంటారు. నేను అంటాను చాలాసార్లు, 13 సంవత్సరాలు మినిస్ట్రీ చేసినాడు, ఆ మాత్రం బీపీ ఉండాలి నాకు అంటాను నేను. సేద్ కొంచెం ఇన్ని సంవత్సరాలు మినిస్ట్రీ చేసినప్పుడు కొంచెం కూడా చీమునెత్తో రేషన్ లేకపోతే ఐ షుడ్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ యాంగర్ టువర్డ్స్ ది ఈవిల్ థింగ్స్, నాట్ ఫర్ ది గుడ్ థింగ్స్. విశ్వాసిగా అంటాడు కోపపడుడి కానీ పాపము చేయకుడి. వాక్యం చాలా క్లియర్గా రాస్తుందమ్మా. నీ కోపము పాప సంబంధమైన కోపం, పరిశుద్ధమైన కోపం ఉండాలి పిల్లలు. చెడు విషయంలో కోపం ఉండాలి, పాపం కోసం కాదు నీ కోపము. దేవుని వాక్యం అంటున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా కోపడ్డారు. ఆయన గద్దించాడు అనేక మార్లుగా. ఈవెన్ పీటర్ను గద్దించాడు కదా. పేతురు అనే బండ మీద సంఘం కడతా అన్న పేతురును
పేతురు అన్నాడు, ప్రభు నీకు ఎన్నడూ జరగదు శిల్వ కార్యం గురించి చెప్తుంటే, మానవాళి విమోచన కొరకు ఏ ప్రణాళిక తండ్రి చేశాడో ఆ ప్రణాళికను యేసు ప్రభు చేస్తానని చెప్తే పేతురు అన్నాడు, ప్రభు నీకు ఎన్నడూ జరగదు, సాతాను వెనక్కి వెళ్ళిపో అన్నాడు. That doesn't mean that God hates Peter, kada? But he hates evil things. Whatever things are against God, we should react to that. దాన్ని హేట్ చేసి దాన్ని ఖండించగలిసిన వారం ఉండాలి. ఖండించగలగాలి. యేసు ప్రభువుని ఖండించారు, ఖచ్చితంగా ఖండించారు పేతురు ఆ విషయంలో. ఎందుకంటే దేవుని కార్యము, దేవుని యొక్క ప్రణాళిక అది. కోపపడమన్నాడు కానీ పాపం విషయంలో కాదు, పాపం గురించి కాదు. ఫర్ ది రైట్ థింగ్, ఫర్ ది గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం కొరకు, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు నువ్వు కోపడు, కానీ పాపం చేయతున్నాడు. నీ కోపంలో పాపం ఉండకూడదు. పిల్లరా, ఇట్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బైబిల్ కోపం అంటే మా అయ్యగారు కోపం అంటే ఇంట్లో పోయి ఆలీలను తిట్టే అవకాశాలు లేవు. ఆ కోపాలు కాదు. నేను నా భార్యను తిడ్డాను లేదు, మీరు మీ భార్యలు, మీ భర్తలు, మీ పిల్లల్ని తిడ్డాను లేదు. కోప్పడమన్న దేవుడు గారు పాపం చేద్దాం. దెర్ ఇస్ సమ్ కండిషన్స్. అని ఇంకో మాట అంటాడు, ఆ కోపం కూడా ఎలా ఉండాలంటాడు. కోపం గురించి మాట్లాడితే ఏమంటాడు, అది సూర్యాస్తమము అయ్యల్లోపు యాంగర్ షుడ్ గో ఆన్, వెళ్ళిపోవాలి. అది గోట్ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండ. అంటే సూర్యుడు ఉన్నంతసేపు తిట్టమని కాదు దాని ఉద్దేశం. సూర్యుడు ఉన్నంతసేపు బాగా తిట్టి రాత్రికి ఓకే బెట అంటారు మనకు. దాని ఉద్దేశం ఏంటంటే ఈవెన్ ఒక వాళ్ళని కోపం వచ్చినా కూడా ఇట్ షుడ్, అది తొందరగా వెళ్ళిపోవాలి, గద్దించాలని వెళ్ళిపోవాలి. అది గద్దించడం వరకే, చెడును గద్దించడం వరకే, కానీ ఇట్ షుడ్ నాట్ ప్రొలాంగ్. మ్యాక్సిమం సూర్యాస్తం వరకు నువ్వు కంటిన్యూ. దాని తర్వాత ఇట్ షుడ్ నాట్ హ్యావ్, ఇట్ షుడ్ నాట్ క్యారీ దట్ గ్రడ్జ్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్ గాడ్ సేస్. And your anger should be the holy one, not a sinful anger. God is not saying a sinful anger. పరిశుద్ధమైనది, ఖండించేది, చెడును ఖండించే కోపానికి మాత్రమే పర్మిషన్. దేవుడు అని కోపం అన్న పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ. ఎలా పడతారు కోపానికి there is, you should not have any sin and it should not last long. That is what the word says. And one more thing, ఇంకో విషయానికి పిల్లలు దేవుని వాక్యమాలను చూసినప్పుడు, ఎప్పుడైతే నీ సహోదరుడు నీకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు దేవుడు అంటే గద్దించమంటాడు. యు ఆర్ టు వార్న్ హిమ్ వాట్ ఈస్ సిన్స్. ఆయన తప్పును, ఆయన చెడుతనాన్ని ఏదైతే చేస్తున్నదాన్ని వార్న్ చేయాలి. ఇఫ్ హీ రిపెంట్స్ అంటే వాక్యం అంటే, ఆయన ఒకవేళ మారు మనసు పొందితే యు విల్ గెయిన్ యువర్ బ్రదర్ అంటాడు. నీ సహోదరు నువ్వు తిరిగి పొందుకుంటావు కాబట్టి నువ్వు గద్దించాలి. ఆ చెడుతనం ఏదైతుందో, ఏదైతే దేవునికి వ్యతిరేకమైందో దాన్ని గద్దించవలసిన. గద్దిస్తే ఒకవేళ ఈ సహోదరు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే వాడిని తిరిగి పొందుకుంటావు. యూ విల్ గెయిన్ అగైన్ యువర్ బ్రదర్. ఒక మాట అంటాడు మనం గద్దించడం వల్ల. ఒక మాట, ఐ వాంట్ టు షో వండర్ఫుల్ వర్స్. ఒక యాకోబు పత్రిక, ఈ మధ్యలో బాగా యాకోబు పత్రిక వస్తుంది, 5వ అధ్యాయం 20వ వచనం. వండర్ఫుల్ ఉంటాడు బిడ్డ, వండర్ఫుల్ వర్డ్ అంటాడు బిడ్డ. చాలా వండర్ఫుల్, చాలా చాలా ఇష్టమైన మాట నాకు. అలా సర్చింగ్ టుడే. ఈరోజు మధ్యాహ్న సమయం ఈ వర్స్ కోసం వెళ్తుంది. 5th chapter and 20th verse ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఒకసారి వండర్ఫుల్ వర్డ్ రాస్తాడు చూడమ్మా. పాపిని వాని తప్పు మార్గము నుంచి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పిపోయినని తాను తెలుసుకొని. when a sinner is turned out of his sinful life, you are taking him out of the death. ఒక పాపిని గద్దించినప్పుడు, ఆ పాపి మారు మనసు పొందినప్పుడు, ఆ పాపికి చేసే మేలు ఏంటంటే, ఏ పాపం వల్ల వచ్చే మరణము, ఆ జీతం ఉందో ఆ మరణము వాళ్ళని చెప్పి వాడు జీవములోకి వస్తాడు. వాట్ వండర్ఫుల్ థింగ్. నేను ఎందుకు సైలెంట్గా ఉంటుందంటే, నేను గద్దిస్తే ఒకవేళ వాడు మారు మనసు పొందితే వాడు మరణములో నుంచి జీవములోకి వస్తాడు. అంతేకాకుండా వాడు చేసే విస్తారమైన పాపలను తప్పించిన వాడిని అవుతాను. హల్లెలూయా. పాపి మారు మనసు పొందినప్పుడు ఆ చేయబోయే విస్తారమైన పాపాలన్నీ కూడా యు స్టాప్ దట్ మల్టిట్యూడ్ ఆఫ్ ద సెయింట్స్ అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. when somebody repents, you are protecting from the multitude of the sins. విస్తారమైన పాపాలు వాడు చేయబోతాడు. ఆ స్థితిలో ఉంటే ఇంకా ఎలా అయిపోతాడు, వాడు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడేమో.
అలాంటి స్టిల్ అంటే 1 వే ట్రాఫిక్ అంటారు కదా, నో టర్నింగ్ బ్యాక్, వచ్చేది ఉండదు, అలాంటి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితుల నుంచి, మరణంలో నుంచి జీవం తీసుకొస్తావు. వాడి విస్తారమైన కోపంలో నుంచి వాడిని నువ్వు బయటకు తీసుకొచ్చిన వాడవైతావు కాబట్టి అందుకే నువ్వు గద్దించు. షుడ్ నాట్ బేర్, భరించేవాడిగా, చెడును భరించేవాడిగా కాకుండా గద్దించేవాడిగా ఉంటా అంటాడు. దేని వాక్యం మీరు స్నేహితులు ఒక వచనం చూపించాలని ఆశ కలిగిన చాలాసార్లు ఏమనుకుంటే, కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఏదైనా గద్దిస్తానికి చర్చెస్లో కూడా ఎవరైనా గద్దించగానే ఆయాసం వస్తుంది. అయ్యి చర్చ్ మానేద్దాం అనిపిస్తుంది. ఎవరికైనా వచ్చినా నాకేం ఫీలింగ్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఎవరైనా గద్దించామనుకోండి, వాక్యంలో హెచ్చరించాం, గద్దించామనుకోండి, ఊకే తిడుతుంటాడు, మానేస్తే బాగుంటుంది. టు ఫర్గెట్ ఆల్ ది గుడ్ థింగ్స్. ఒక రివ్యూకు అది హర్ట్ చేస్తుంది అంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓకే ఫైన్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. దే హ్యావ్ ద రైట్ టు డూ దట్ కదా. They have the right. No problem with that. If anyone has that idea, it's wonderful. You forget all those things. నీ గురించి ప్రార్థన చేశాడు, నీకు అదింది, నీకు సంఘం ఇది చేసింది. Forget everything. And they'll only remember one rebuke. కదా, అప్పుడు ఎట్లా అన్నాడు నన్ను, మరి అంతకుముందు నీ గురించి ప్రార్థన చేసిండు కదమ్మా అంటే, చేసిండు, ఊరికినే చేసిండు, గుడికి పోతే చేసిండు, ఆడి పని ఆడి కర్మ. సరే ఓకే రైట్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఒక విషయాన్ని మీకు ఇక్కడ కంచిగా చూపించాలనుకుంటున్నాను. ఒకసారి కొరింథీ పత్రిక వద్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. ఒకటి వచనం చూసుకుందాం చివరిగా. 1 కొరింథీకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసుకుందాం. దుర్నీతి విషయమై ప్రేమను గురించి మాట్లాడతాడు. ప్రేమ దుర్నీతి విషయములో సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమను గురించి మాట్లాడతాడు. లవ్ డస్ నాట్ ఎంటర్టైన్ ఈవిల్. నిజంగా ఒకవేళ నేను నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ తప్పును ఎత్తి చూపించినప్పుడు నిజంగా ప్రేమించినట్టు, లేకపోతే లేనట్టు. ఒక విశ్వాసిగా చాలాసార్లు మళ్ళీ ఎవరు గద్దించినప్పుడు వాడు నిజంగా నిన్ను ప్రేమిస్తేనే గద్దిస్తారు. కొన్నిసార్లు మనం చాలా ఈజీగా తీసుకుంటాం కానీ అంటే కదా, నిజంగా ప్రేమ ఉన్నవాడు గద్దిస్తాడు. హల్లెలూయా. నిజంగా ప్రేమ ఉన్నవాడు గద్దిస్తాడు, కానీ చెడు కోరని వాడు గద్దిస్తాడు నిన్ను. నువ్వు చెడిపోవడం ఇష్టపడ్డవాడు ఓకే, వాడు ఎడిపోతే నాకేందనుకుంటే గద్దించాడు. అండ్ నిజంగా ఇఫ్ ఐ రియల్లీ లవ్ సంబడి ఐ హ్యావ్ టు స్పీక్ ది ట్రూత్. తప్పు చేసినప్పుడు దాని సత్యమును చెప్పాలి. బట్ సంథింగ్ ఈస్ రాంగ్, ఐ షుడ్ సే దట్ ఇట్స్ రాంగ్. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినప్పుడు నేను రాంగ్ అని చెప్పకపోతే నాలో సత్యం ఉండదు, నేను ఆ వ్యక్తిని ప్రేమించినట్టే. చాలా 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 ఫ్రాంక్గా చెప్పేస్తాను ఈ మాట. అంతే కదా, సత్యము చెప్పాలి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందికరంలో అమ్మా ఈ విషయంలో నీది పొరపాటు అని చెప్పగలగాలి. దట్ షోస్ దట్ యు లవ్ దెమ్. కొన్నిసార్లు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ హిందీలో కానీ ఒకటే ఉంది సామెత, ఏంటంటే సచ్ కడవా అవుతాయి. ట్రూత్ ఈస్ బిటర్. ఎస్ ఇట్ ఈస్ బిటర్, బట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. హల్లెలూయా. ట్రూత్ ఈస్ బిటర్, యూ హ్యావ్ టు టేక్ ఇట్. దట్ ఈస్ ది లవ్. ఒకవేళ నిజంగా ప్రేమిస్తే, ఒకవేళ ఒక వ్యక్తిలో ఏదైనా పొరపాటు కనబడితే మనము ఖచ్చితంగా దాన్ని చెప్పాలి. ఎందుకంటే అది మన ప్రేమకు అది నిదర్శనమైంటుంది. ఇట్స్ అ ప్రూఫ్ దట్ వి లవ్ దెమ్ and we don't want them to suffer in the future. దేవుడు అందుకే మనం పిలిచాడు. ఎప్పుడైతే ఇది చెప్పలేకపోతామో we don't love them. కుటుంబాలు ఇది చాలా జరుగుతుంది. నేను ఇంతకుముందు ఆ పాయింట్కి వస్తాను. పిల్లలకు చాలాసార్లు తల్లిదండ్రులు ఇది తప్పని చెప్పలే స్థితిలో ఉంటారు. ఎందుకు అని చెప్పారంటే పిల్లరా, వాళ్ళు అనుకుంటారు మేము ప్రేమిస్తున్నాం అనుకుంటారు. యు ఆర్ నాట్ లవింగ్ దెమ్, యు ఆర్ హేటింగ్ దెమ్. నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఎవరైనా పిల్లలు మీ ఇంట్లో పొరపాటు చేస్తుంటే ఒకవేళ నువ్వు తప్పని చెప్పలేకపోతే నువ్వు వాళ్ళు ప్రేమిస్తున్నాను, నా ప్రేమతో నేను చెప్పలేకపోతే ప్రేమిస్తే ఖచ్చితంగా చెప్తావు. నువ్వు ప్రేమిస్తలేవు కాబట్టి చెప్పట్లేదు. నీకు నచ్చకపోవచ్చు కానీ సత్యం ఇది.
ఇది సత్యం పిల్లలు. చాలా కుటుంబాలు చాలామంది తల్లిదండ్రులు నేను ఏడవడం చూస్తాను. ఎందుకంటే దే కెనాట్ స్పీక్ ది ట్రూత్. ఇఫ్ యూ కెనాట్ స్పీక్ ది ట్రూత్, ఇఫ్ యూ కెనాట్ వార్న్ దెమ్, యూ ఆర్ నాట్ లవింగ్ యువర్ కిడ్స్. మీకు అనిపించదు అయ్యగారు ఆయాసంగా మాట్లాడుతుంటే, ఆయాసంగా మాట్లాడదు. గొప్ప గొప్ప దైవజనులతో కాలేదు పిల్లరా. సమూయేలు ఈజ్ అ గ్రేట్ ప్రాఫెట్, గొప్ప ప్రవక్త. అలాంటి ప్రవక్త, అలాంటి ఎతివరి న్యాయాధిపతి అలాంటి వాడు లేడు. పిల్లల్ని పెంచలేకపోయాడు, ఎందుకంటే పిల్లల్ని ఇది తప్పని లేకపోయాడు. మేబీ అవుట్ ఆఫ్ లవ్ ఉండొచ్చు. అయ్యో నా పిల్లలు తప్పంటే బాధపడతారేమో అనుకుని భ్రష్టులు అయిపోయారంటమ్మా. ఈవెన్ దో ఈజ్ అ గ్రేట్ ప్రాఫెట్, గొప్ప ప్రవక్త అయి ఉండొచ్చు, గొప్పవాడై ఉండొచ్చు, దేవుని యొక్క స్వరములు విన్నవాడై ఉండొచ్చు, దేవుని దర్శనాలు చూసిన వాడై ఉండొచ్చు. కానీ ఈవెన్ దో హి కుడ్ నాట్ హ్యాండిల్ హిస్ ఫ్యామిలీ బికాస్ హీ థింక్స్ దట్ హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ, బట్ హీ డజంట్ లవ్ హిస్ ఫ్యామిలీ. వెరీ ఫ్రాంక్. ఎందుకంటే నిజంగా ప్రేమించేవాడితే సత్యం పలుకుతాడు. నానది పొరపాటు, ఇది చేయకూడదు అని చెప్పగలగాలి. ఏలి, ప్రధాన యాజకుడైన ఏలి కుమారులు భ్రష్టులయ్యారంట పిల్లరా. ప్రధాన యాజకుడు, మామూలు మాట కాదు, ప్రధాన యాజకుడి యొక్క కుమారులు భ్రష్టులు ఉన్నారంట పిల్లరా. బికాస్ హీ కుడ్ నాట్ వార్న్ హిస్ కిడ్స్. అందుకే దేవుని ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమమ్మాయి వాళ్ళు వింటారో వినదండి, బట్ నీ యొక్క ఉద్దేశము, నువ్వు తప్పును ఖండించగలగాలి, నువ్వు సత్యం పలగాలి. ఇట్ షోస్ యువర్ లవ్, ఇట్ షోస్ యువర్ లవ్. అంటే ప్రేమ అంటే కదా చెడుతనాన్ని సహించదు, సత్యమును ఇట్ హోల్డ్స్ ఆన్ టు ది ట్రూత్. ఇఫ్ యు లవ్ దెమ్ యు స్పీక్ ట్రూత్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడతాడు. నిజంగా ఒకవేళ నిజంగా మనము వాక్య ప్రకారంగా ఉండాలనుకుంటే మహాజ్ఞాన సొలొమోను నిజంగా దేవునికి భయపడితే we should hate evil and we should not entertain those who do evil, and we should ready to warn them those who do evil. దేవుడు అదే మాట నీతో నాతో మాట్లాడు. అప్పుడే నిజంగా నేను దేవునికి మనం ఒకవేళ తప్పు చేస్తున్నా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే we have a equal share in that. దేవుని వాక్యం విరచన we have a equal share in that evil thing. God says, యేసు ప్రభువు ఆయన రోల్ మోడల్ సెట్ చేయాలి. He did not tolerate evil even though he loves this world. ఈరోజు నేను కూడా నిజమైన ప్రేమ పిల్లరా గద్దించి సత్యంను చెప్పి మన వారిని రక్షించే వారిగా, చెడుతనానికి దూరంగా ఉండే మంచి విశ్వాసులుగా జీవించడానికి అతి ఆత్మ సహాయం దేవుడు మనందరికీ అనుగ్రహించారు. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతోటి ఆరాధన ముగించుకున్నాము. మమ్మల్నిగా ప్రేమించు పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవు నాయనా, శక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారివి, నీకు స్తోత్రం. అవును నాయన, మహాజ్ఞానైన సొలొమోను మా ముందుంచావు నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును నాయన, నిజంగా మేము నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే, చెడుతనమును ద్వేషించేవారిగా, చెడుతనమును సహించేవారిగా కాకుండా నేను హెచ్చరించిన, గద్దించిన మా ప్రియులు రక్షించుకునేవారిగా, తద్వారా మా ప్రేమను వారికి రుచి చూపించేవారిగా ఉండేటకు అట్టి కృపా సహాయాన్ని దయచేయండి. మితబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.